the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారి మంచు చిరుతలకి సంబంధించిన గణన ఈరోజు వార్తల్లోకి వచ్చింది. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మంచు చిరుతలు స్నో లెపర్డ్స్కి సంబంధించిన సెన్సస్, దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాము. భారతదేశంలో స్నో లెపర్డ్స్ అనగానే ముఖ్యంగా మనకు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోను, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోను ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడతా ఉంటాయి. గతంలో మనం లాస్ట్ 1 year ఆర్ 1.5 year బ్యాక్ రెగ్యులర్గా రిపీటెడ్గా ఒక సెంటెన్స్ చెప్పుకునే వాళ్ళము. ఇటీవల భారతదేశంలోని ఏ ప్రభుత్వం మంచు చిరుతని వారి అధికారిక జంతువుగా ప్రకటించడం జరిగింది అని చెప్పేసి లడఖ్ అని, ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటి మంచు చిరుతల సంరక్షణ కేంద్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైందని ఇవన్నీ మనం చూసాము. అటువంటి మంచు చిరుతలకి సంబంధించిన గణనని ఎవరు చేశారు, ఎవరు విడుదల చేశారు, ఇందులోని గణాంకాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఇండియాస్ ఫస్ట్ స్నో లెపర్డ్ సెన్సస్ అని గుర్తుంచుకోండి. ఈ గణాంకాలు నిన్నటి రోజున జనవరి 30 రోజున విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ కేంద్ర మంత్రి భూపేందర్ గారు నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవర్ సర్వే పుట్స్ ఇండియాస్ స్నో లెపర్డ్ కౌంట్ ఎట్ 718. అంటే భారతదేశంలో మంచు చిరుతలు ప్రస్తుతం ఈ గణాంకాల ఆధారంగా మొట్టమొదటి మంచు చిరుతల గణాంకాల ఆధారంగా 718 ఉన్నాయంట. మరి ఎవరు చేశారు ఈ సర్వే? ప్రత్యేకతలు చూద్దాం. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో వన్యప్రాణులకు సంబంధించిన ఒక సంస్థ. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2019 నుండి 2023 మధ్య వరకు ఇంత సుదీర్ఘకాలము ఈ సర్వేని చేపట్టింది. దాదాపు 1971 ప్రాంతాలు డిఫరెంట్ ఏరియాస్లో 1.80 లక్షల కెమెరాలను, ట్రాప్ చేసే కెమెరాలను అమర్చేశారు. ఓకేనా? అత్యధికంగా భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయని మంచు చిరుతలు 718. మరి అత్యధికంగా మంచు చిరుతలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో అంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో. గుర్తుంచుకుని అందుకే లడఖ్లో మంచు చిరుతని వాళ్ళ అఫీషియల్ యానిమల్గా గుర్తించారు. సో అక్కడ ఎన్ని ఉన్నాయట అంటే ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ ఉన్నాయి. చూడండి, 447 మంచు చిరుతలు కేవలం లడఖ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కనుక పరిశీలిస్తే 124 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే 51. ఇక మంచు చిరుతల విషయానికి వస్తే ఈ గణనను గురించి చూశారు. మరి భారతదేశంలో వివిధ వన్యప్రాణులకు సంబంధించిన గణన ఏదైతే ఉంటుందో వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మనం ఏప్రిల్ 9th 2023 రోజున భారతదేశంలో టైగర్ సెన్సస్ని చూసాము. 5th టైగర్ సెన్సస్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ భారతదేశంలో లెపర్డ్ సెన్సస్ అని, స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొత్తం చిరుతలు అని చెప్పేసి 12,000కు పై చిలుకున్నాయి. ఆ సెన్సస్ ఇంపార్టెంట్. ఇవన్నీ చూడండి, వన్యప్రాణులకు సంబంధించి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఇక్కడ టాపిక్ విషయానికి వస్తే, ఇక కొన్ని మనకు భారతదేశానికి తీసుకువస్తున్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో, ప్రాజెక్ట్ చీతా కానివ్వండి, అండ్ రీసెంట్గా సైబీరియన్ టైగర్స్ రీసెంట్గా సైప్రస్ నుండి తీసుకురావడం జరిగింది 2 టైగర్స్ని. వాటిని మనం పద్మజా నాయుడు నేషనల్ జూలాజికల్ పార్క్లో సంరక్షిస్తున్నాం. అది ఎక్కడుంది అంటే డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్. ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. సో ఖచ్చితంగా వన్యప్రాణులకు సంబంధించిన ఒక ప్రశ్న వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కరప్షన్ ఇండెక్స్, గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్, అవినీతి సూచిక అంటాం. ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఏ పాయింట్స్ పైన ప్రత్యేకత చూపాలంటే, ఫస్ట్ వచ్చేసి ఆ వార్తలు నిలిచిన సూచి పేరు చూడండి. సెకండ్ వచ్చేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరుని చూడండి. థర్డ్ వచ్చేసి అందులో భారత్ యొక్క స్థానం ఎంత. ఫోర్త్ వచ్చేసి ఆ సూచిలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం లేదా దేశాలు ఏంటి. ఇలా పాయింట్ చూడండి. ఇక్కడ విడుదల చేసే సంస్థ యొక్క
హెడ్ క్వార్టర్ కూడా మనకి ఇంపార్టెంట్, దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ఈరోజు ఒక అంతర్జాతీయ సూచిని విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చింది కాబట్టి. సో ఇక్కడ వార్తల్లోకి వచ్చిన సూచి ఏదైతే ఉంటుందో ప్రపంచ అవినీతి సూచిక అంటాం, గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అన్నా ఒకటే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అన్నా గ్లోబల్ కరెక్షన్ ఇండెక్స్ అన్నా ఒకటే. మరి ఈ సూచిని విడుదల చేసే సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ఒక అంతర్జాతీయ సంస్థ, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి బెర్లిన్, జర్మనీ. సో బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 93. టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే ఫస్ట్ పొజిషన్లో డెన్మార్క్ అనే దేశం ఉంది, గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ వివరణ ఒకసారి చూద్దాం. సో అవినీతి సూచిలో భారత్కు 93వ ర్యాంకు, గతేడాది కంటే 8 స్థానాలు దిగజారింది. సో గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 93వ స్థానంలో నిలిచింది మన ఇండియా. గత ఏడాది 85వ ర్యాంకులో నిలిచిన భారత్ ఈసారి మరింత దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో 2023 సంవత్సరానికి గాను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ర్యాంకులు విడుదల చేసింది. అవినీతి, బ్రైబ్స్, ప్రభుత్వ రంగంలోని అవినీతిపై నిపుణులు, వ్యాపారవేత్తలు తదితరుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా 0 నుంచి 100 స్కేల్ ద్వారా ఈ సూచిని తయారు చేశారు. ఇందులో 0ను అత్యంత అవినీతిగా, 100ను స్వచ్ఛమైనదిగా లెక్క కడుతూ స్కోర్ ఇచ్చారు. 2023లో భారత్ స్కోరు 39 కాగా 2022లో 40 స్కోరుగా ఉన్నది, గుర్తుంచుకోండి. సో ఇందులో ఏ దేశం ఏ టాప్లో ఉందని అంటే ఈ టాప్ 3 కంట్రీస్ కరప్షన్ లేనటువంటి దేశాలు, గుర్తుంచుకోండి. ఇక మన చుట్టుపక్కల దేశాలు కనుక పరిశీలిస్తే పాకిస్తాన్ 133 స్థానంలో ఉంది, శ్రీలంక 115 స్థానంలో, బంగ్లాదేశ్ 149లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలలో ఐఐటీస్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి చూస్తాము. ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, అభ్యర్థులు చదవాల్సిన తప్పనిసరి అంశాలు ఉంటాయి. అటువంటి అంశాలలో ఐఐటీస్, వార్తలు ఇచ్చిన సూచీలు, వార్తలు ఇచ్చిన విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు ఇటువంటివి ఉంటాయి. వార్తలు ఇచ్చిన ప్రాంతాలు. మీకు ఈరోజు మార్నింగ్ కూడా నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో 2023 సంవత్సరంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రానున్న జాగ్రఫీ రిలేటెడ్ ఏవైనా కూడా సరే, మనకు పోటీ పరీక్షలు ఉదాహరణ తీసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో జాగ్రఫీ ఉంది. అందులో టాపిక్ చాలా ఇంపార్టెంట్, కాంటెంపరీ ఇష్యూస్ కవర్ చేశాను, చూడండి. అండ్ మీకు నేను రెగ్యులర్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని పోల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్, సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన లింక్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్గా నేను క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాను, నెక్స్ట్ డే వాటిని రివ్యూ కూడా చేస్తున్నాను, ఆన్సర్స్ పోస్ట్ చేస్తూ ఎక్కడ తప్పు చేస్తున్నారని. ఓకేనా? అండ్ అభ్యర్థుల కోసము రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని భారీ ఆఫర్లను కూడా ప్రకటించడం జరిగింది మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. సో ఇప్పటివరకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్స్లో ఇలాంటి సూచీల గురించి కానీ ఐఐటీల గురించి కానివ్వండి స్పెషల్ వీడియోస్ ఇచ్చాను. జస్ట్ 1.5-2 అవర్స్లోనే 1 ఇయర్కి సంబంధించి ఐఐటీలను చదవడము అండ్ ఎక్సర్సైజెస్ చదవడం ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను విత్ PDF, ఇయర్ రౌండ్ PDFs కూడా ఉన్నాయి. ఏపీ అభ్యర్థుల కోసం ఏపీ ఇయర్ రౌండ్ అప్ అండ్ స్కీమ్స్ కూడా నేను సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. ఇక శ్వాసతోనే ఫోన్ అన్లాక్ అనే అంశము. సాధారణంగా వేలిముద్రలు, కంటిపాప ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినాయి. వాటిని ఉపయోగించుకొని వేలిముద్ర, ఐరిస్ ద్వారా ఫోన్ అన్లాక్ చేస్తున్నాం. వీటికి బదులు ఇప్పుడు శ్వాసతోనే వాటిని అన్లాక్ చేసే దిశగా మద్రాస్ ఐఐటిలో పరిశోధక విద్యార్థి ముఖేష్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారంట. సో ఇటీవల ఏఐఐటి వారు శ్వాసతోనే ఫోన్ అన్లాక్ అనే అంశానికి సంబంధించి వార్తలకు వచ్చారంటే ఐఐటి మద్రాస్. ఇక మానవ మెదడులో చిప్ ఇన్సర్ట్ చేసే ఒక టెక్నాలజీ కూడా వార్తల్లోకి వచ్చింది. ఇక సో మనుషుల యొక్క మైండ్ సెట్ని కూడా మార్చే విధంగా చిప్స్ ఉంటాయి కావచ్చు, ఇక ఆలోచన విధానాన్ని పెంచే విధంగా కూడా ఉంటాయి కావచ్చు. సింపుల్గా మొబైల్ ఫోన్లో అయితే చిప్ వేస్తే, మెమరీ కార్డు వేస్తే మెమరీ పెరిగినట్టుగా మనకు కూడా మెమరీ పెరిగే చిప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయేమో, చూడాలి. సో ఈ స్మార్ట్ చిప్, మనిషి మెదడులో అధునాతన చిప్ అనే అంశము మొదటిసారిగా అమర్చారు ఎలాన్ మస్క్ కంపెనీ.
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్తో విధులు నిర్వర్తిస్తుంది. ఇది శారీరక మానసిక సమస్యలకు మేలైన పరిష్కారం, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు కూడా ఇది చెక్ చేస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులకు పరిష్కారం ఇది. సో ఇటీవల మనము చాలా సినిమాలు కూడా చూసాం, కొన్ని సినిమాలు కూడా వచ్చింది. సో ఇప్పుడు అటువంటిది మనకు ప్రపంచంలో మొదటిసారి అమెరికాకు సంబంధించిన స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్ను అమర్చి చరిత్ర సృష్టించింది. గుర్తుంచుకోండి. అండ్ మనోవ్యాధిని బయట పెట్టలేని వారు, నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పేసి బయట పెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి ఇటీవల గణాంకాలు చెప్తున్నాయి. మనకి ఏదన్నా మానసిక క్షోభ ఉన్నా, మానసికంగా కృంగిపోతున్నా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఒకరితో పంచుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళ నుండి ఏదైనా ఇన్పుట్స్ రావచ్చు, లేదా మనలోని భారాన్ని వేరే వారికి చెప్పుకుంటే భారం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే, చాలామంది ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా ఎగ్జామ్స్ జరగట్లేదని తెలంగాణ అభ్యర్థులు మనం తీసుకుంటే సుదీర్ఘంగా వేచి చూస్తున్నారు. సో డిప్రెషన్లోకి వెళ్ళకండి. సో డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటే దాన్ని వ్యక్తపరచండి. ఆ డిప్రెషన్కి సొల్యూషన్ వీలైన విధంగా చేయడానికి మార్గాలు కూడా ఉంటాయి. ఓకేనా? సో తమకు మానసిక అస్వస్థత ఉందని స్వయంగా తెలిపే వారి సంఖ్య మన దేశంలో 1% లోపేనని 2017, 2018లో జరిగిన 75వ జాతీయ నమూనా సర్వే తెలిపిందంట. మానసిక అనారోగ్యం ఉందని అంగీకరిస్తే సమాజంలో వెలివేసినట్టు చూస్తారనే భయం కూడా ఇందుకు కారణమంట. ఈ భయాన్ని తొలగించిన మానసిక ఆరోగ్య సాధనలో తొలిమెట్టు అని ఐఐటి జోధ్పూర్కు చెందిన డాక్టర్ అలోక్ రంజన్ గారు పేర్కొన్నారు. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయం చెందిన జుయల్ క్యాస్ట్రోతో కలిసి ఆయన అధ్యయనం చేసిన అంతర్జాతీయ సైన్స్ ప్రచురణ ముద్రణ అయింది. మానసిక అస్వస్థుల్లో 66.1% మందికి అవుట్ పేషెంట్ సేవస్ను ఇవన్నీ ఇస్తున్నారంట. జస్ట్ గుర్తుంచుకోండి, మనోవ్యాధిని బయట పెట్టని వారు చాలామంది ఉన్నారు భారతీయులు అని చెప్పేసి కొన్ని గణాంకాలు. ఇక ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తున్నాయి అన్నీ కూడా. మనకు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుండి మార్చ్, ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్ సీజన్. అకాడమిక్స్ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వీళ్ళందరూ కూడా. దీన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2018 సంవత్సరం నుండి ప్రతి ఏటా కూడా విద్యార్థుల మనోధైర్యాన్ని నింపడానికి వాళ్ళ కోసం పరీక్షా పే చర్చ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మనకు జనవరి 29 రోజున చూడడం జరిగింది. సో అందులో ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. విద్యార్థుల్లో టెన్షన్ తొలగించేందుకు టెలిమానస్ అనే అంశం. అందుబాటులో 2 టోల్ ఫ్రీ నెంబర్లు అంట. పరీక్షల వేళ విద్యార్థుల్లోని భయం, టెన్షన్లను తొలగించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ సమయంలో వారిలో భరోసా నింపేందుకు టెలిమానస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవలను ఇంటర్ విద్యార్థులు వినియోగించుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో హైదరాబాద్ సంబంధించి ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. సో ఈ సమయంలో టెలిమానస్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ జన్యు చికిత్స కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాని అమెరికాలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారు. వివిధ రకాల వ్యాధులకు ఉద్దేశించిన జన్యు చికిత్సలో ముఖ్య పాత్ర పోషించే కీలక ప్రోటీన్ను రీడిజైన్ చేయడానికి ఒక కృత్రిమ మేధ నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోగనిరోధక స్పందనను తగ్గించేలా ఈ ప్రోటీన్లను తీర్చిదిద్దారు. తద్వారా జన్యు చికిత్స సమర్థనను మెరుగుపరచని వారు చెప్పడం జరిగింది. అమెరికా మరియు టొరంటో, యాక్చువల్గా కెనడాలోని టొరంటో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో దీన్ని రీసెంట్గా అమెరికన్ శాస్త్రవేత్తలు కూడా డిజైన్ చేశారు. సో వివిధ రకాల వ్యాధులకు ఉద్దేశించిన సరికొత్త ఏఐ నమూనా కెనడాలోని టొరంటో శాస్త్రవేత్తలు. అండ్ తెలంగాణకు సంబంధించి చీడపీడలు తట్టుకునేలా నూతన వంగడాలను ఇటీవల సృష్టించడం జరుగుతోంది. సో చీడపీడలు అంటే పెస్ట్స్ కానివ్వండి, వాటిని తట్టుకునే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే మొక్కలను, వంగడాలంటే వెరైటీస్. సో వాతావరణ పరిస్థితులతో పాటు చీడపీడలను తట్టుకునేందుకు వీలుగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మరిన్ని వంగడాలను రూపొందిస్తున్నామని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పడం జరిగింది. ఇక్కడ నూతన వంగడాల రూపకల్పనపై శాస్త్రవేత్తలకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగా ఈ క్రిసాట్ సహాయంతో కానివ్వండి ఇటువంటి వంగడాలు, నూతన వంగడాలను అమలు చేస్తున్నామని చెప్పేసి, ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కిసాన్ అగ్రి షో వ్యవసాయానికి సంబంధించి 2024 ఎక్కడ జరగబోతుంది చూడండి, హైదరాబాద్.
సో తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన కిసాన్ అగ్రి షో 2024 సెకండ్ ఎడిషన్కు హైదరాబాద్ సిద్ధమైంది. నగరంలోని హైటెక్స్లో ఈ ఎగ్జిబిషన్ జరగబోతోంది. ఒక ఎగ్జిబిషన్ వార్తలు ఇస్తున్న సదస్సులు కానీ, సెషన్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, వీటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలను కేటాయిస్తూ వార్తల్లోకి వచ్చింది. సో మీకు ఇక్కడ ఏవైతే ఉంటే కొంత డేటా మీకు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుల్లెట్ పాయింట్ చెప్తున్నాను. వీటి గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను CA 360లో ప్రతి టాపిక్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలు. విశ్వ క్రీడల్లో పథకాలను సత్తా చాటుతున్న భారత్ మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా భారత క్రీడా సంస్థ సాయ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణకు 13 కేంద్రాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. జిల్లాలో శిక్షకులు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం జరిగింది. కబడ్డీకి ఎంపికైన జిల్లాలు కనుక చూస్తే హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, భూపాల్పల్లి, జనగామ. సో ఇటువంటివి ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో తెలంగాణకు ఖేలో ఇండియా కేంద్రాలు. ఖేలో ఇండియా పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 2023 డిసెంబర్ మాసంలో భారతదేశంలో మొదటిసారి ఖేలో ఇండియా పారా గేమ్స్ జరిగినాయి ఢిల్లీలో. అండ్ ఈ సంవత్సరం ఈ జనవరిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 13th ఎడిషన్ తమిళనాడులో. ఇటువంటివి లింక్ చేసుకోండి మీరు. అండ్ నెక్స్ట్, వార్తల వ్యక్తిని కనుక పరిశీలిస్తే పీడీ చట్టం సలహా మండలి నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. చైర్మన్గా జస్టిస్ జైస్వాల్ గారు. సో కరడుగట్టిన నేరగాళ్లపై ప్రయోగించే పీడీ చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ చట్టం పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సలహా మండలి అడ్వైజరీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ MSK జైస్వాల్ చైర్మన్గా ఇది ఏర్పడబోతోంది. సో పీడీ చట్టం సలహా మండలి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశంలో న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ వార్తల్లోకి వచ్చింది. తను అధికారంలో ఉన్నప్పుడు అధికార రహస్యాలు వెల్లడించాడని చెప్పేసి కోర్టులో తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఈరోజు టాపిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందు నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి IIT మద్రాస్కి సంబంధించి అండ్ ఈ స్మార్ట్ చిప్ అమెరికాలోని న్యూరాలింక్ అనే సంస్థ మానవ మెదడులో చిప్ అనే పరిజ్ఞానము. నెక్స్ట్ మనోవ్యాధిని బయటపెట్టని భారతీయులు చాలామంది ఉన్నారని చెప్పేసి కొన్ని గణాంకాలు ఇటీవల విడుదల చేశారు. సో విద్యార్థులు టెన్షన్ తొలగించేందుకు టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జన్యు చికిత్స కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాని కెనడాలోని టొరంటో వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చీడపీడలు తట్టుకునేలా నూతన వంగడాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు. అండ్ తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే అగ్రి షో అగ్రికల్చర్కి సంబంధించి హైదరాబాద్ వేదికగా తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలను కేటాయించింది భారత ప్రభుత్వము. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించి పీడీ చట్టం సలహా మండలి నియామకం అనేది ఏర్పాటైంది. చైర్మన్గా జస్టిస్ జైస్వాల్ గారు. అండ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి 10 సంవత్సరాల జైలు శిక్ష. తన అధికారంలో ఉన్నప్పుడు అధికార రహస్యాలను బహిర్గతము లేదా వేరే వాళ్ళతో పంచుకున్నారని చెప్పేసి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.